టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ప్రశ్న మీది, సమాధానం నాది కార్యక్రమంలో ఈరోజు మరి మనకి ఏ రకమైన ప్రశ్నలు మనని సంధించారు, ఆ ప్రశ్నలకి మనం ఏ రకంగా ప్రత్యుత్తరం జరపాలి అనేది ఒకసారి పరిశీలిద్దాం. ఈమె అమలాపురం అంట, వల్లి గారంట. ఈవిడికి వచ్చిన సమస్య ఏంటి అంటే కనుక అది వాళ్ళ ఇంట్లో ఎవరికైనా సరే ఈ సమస్య ఉందా లేదా అనేది ఆమె ఎక్కడ కూడా మనకి తెలపలేదు. బట్ ఆమె అందరి తరపున అడిగినట్టుగా మనకి కొంతవరకు అర్థమవుతున్నది. అంటే సాధారణంగా మనం అందరం వాడు పలానా దెయ్యం పట్టిందనో, గాలి పట్టిందనో ఇలా రకరకాలుగా మనం వింటూ ఉంటాం. సరే, నమ్మేవాళ్ళు నమ్ముతూ ఉంటారు, నమ్మని వాళ్ళు నమ్మరు. అయితే నా అనుభవం వరకు ఏంటంటే మనం దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా చాలామంది దెయ్యాలు ఉన్నాయి అని కూడా నమ్ముతూ ఉంటారు. సరే, కొన్ని ఉదాంతాలు నేను ప్రత్యక్షంగా కానీ లేదా నాకు బాగా కావాల్సిన వాళ్ళ ద్వారా కానీ కొంతవరకు వినటం అనేది అయితే జరిగింది. కనుక నమ్మినా నమ్మకపోవటం అనేది అవతల వారి దాన్ని బట్టి ఉంటుంది కానీ బట్ నా వరకు నేను వ్యక్తిగతంగా అయితే కనుక కొంత విశ్వసిస్తాను. అది కొన్ని అలాంటి నేపథ్యాలు కూడా నేను అనుభవంలో విని ప్రత్యక్షంగా కూడా కొంతవరకు వ్యక్తుల ద్వారా కూడా చూసి ఉన్నాను కనుక కొంత నమ్ముతాను. అయితే ఇక్కడ మనిషికి ఎప్పుడు కూడా ప్రధానంగా మనని బలహీనం చేసేది, కుంగదీసేది ఏదైనా ఉంటే కనుక అది మొట్టమొదట మనలో ఉండే పిరికితనం. సో ఈ పిరికితనం వల్ల కూడా ఒక్కోసారి నిజంగా దెయ్యం పెట్టినా పెట్టకపోయినా ఒక ఉన్మాద స్థితికి చేరుకోవటం అనేది ఒకటి. సో దానివల్ల ఏంటంటే కొద్దిగా రియాక్ట్ అవ్వాల్సిన దానికన్నా కూడా ఎక్కువ మనము రియాక్ట్ అయ్యి కూడా ఇబ్బందులు కొంత తెచ్చుకోవటం అనేది ఉంటుంది. కొన్నిసార్లు నిజంగానే మరి అంత బీభత్సమైనవి కూడా కొన్ని ఆత్మలు ఉండటం అనేది కూడా ఉంటాయి. సో ప్రతి ఒక్క ఆత్మ కూడా మనని ఖచ్చితంగా బాధ పెడుతుందా లేదా అంటే అది కొన్నిసార్లు పరిపూర్ణంగా చెప్పలేని పరిస్థితి అనేది అయితే ఉంటుంది. అసలు సరే, దెయ్యం పట్టింది అంటే కనుక మనం ఏ రకంగా కొంతవరకు తెలుసుకునే అవకాశం ఉంది అనేది కనుక చూస్తే మొదట ఏంటంటే సాధారణంగా ఈ కంటికి సంబంధించిన ఏ వ్యాధి లేకపోయినా కూడా తరచూ కళ్ళు ఎరుపెక్కటం అనేది అదొక తార్కాణం. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే కనుక తినవలసిన దానికన్నా అంటే ఎప్పుడు తినేదానికంటే కూడా వీళ్ళు తరచూ ఎక్కువ తింటూ ఉండటం, లేకపోతే అసలు తినకుండా దాన్ని ఏదో రకంగా వాయిదా వేస్తూ ఉండటం, ఈ రకంగా కూడా అది కొంత మనం దానికి సాంకేతికంగానే భావించవలసి ఉంటుంది. నిద్రలో ఉన్నట్టుండి చేతులు ఇలా 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 ఊపేస్తూ ఉండటం, తర్వాత వాళ్ళు ఏదైనా శ్వాస తీసుకోవాలి అనుకుంటే కొంత ఇబ్బంది ఎదురు కావటం, ఇలా కొన్ని విపరీతమైన లక్షణాలు అంటే అప్పటిదాకా లేని లక్షణాలు ఏవైతే ఉంటాయో ఆ లక్షణాలు అనేది మీరు గమనిస్తూ ఉండటం అనేది చేయొచ్చు. అయితే ఎప్పుడైనా సరే అంటే మనం నేను చెప్పేది ఏంటంటే సైన్స్ని కూడా ఎంతో కొంత మనం ఫస్ట్ ఏదైనా సరే ఈ రకమైన లక్షణాలు చూసినప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ ఏదైనా సరే ఒక వైద్య పరీక్ష చేసినప్పుడు ఆ వైద్యంలో ఖచ్చితంగా మనకి ఎటువంటి సిమ్టమ్స్ లభించకుండా వాళ్ళేది కూడా వాళ్ళ పరీక్ష వాళ్ళ యొక్క ల్యాబుల్లో వాళ్ళ టెస్టుల్లో ఎలాంటి తేడాలు లేకుండా ఉన్నా కానీ ఇంటికి వచ్చాక ఈ రకంగా వీరు ప్రవర్తిస్తున్నారు అంటే కనుక ఖచ్చితంగా అది ఏదో ఒక గాలో ధూలో దెయ్యమో ఏదో ఒకటి ఉంది అని చెప్పి మనం భావించవలసి ఉంటుంది. సరే, ఒకవేళ అనుమానం పెనుబోతమన్నారు కాబట్టి సరే మీకు నిజంగానే అలాంటి అనుమానం ఉంది, లేదు వాళ్ళు అలాగే పాపం సైకిక్గా ప్రవర్తిస్తున్నారు. సో ఇక్కడ దెయ్యం పట్టినా దెయ్యం పట్టకపోయినా కానీ మనిషి దగ్గర ఉండే ఈ రకమైన ఒక విచిత్ర ప్రవర్తన ఏదైతే ఉంటుందో ఆ ప్రవర్తన మారడం కోసం ఇప్పుడు నేను చెప్పే ఒక చిన్న మంత్రం అనేది ఉంటుంది. ఇది చాలా తక్కువ సంఖ్యలో చేస్తే చాలు. దీన్ని మనము ఎప్పుడైనా సరే ఎలాంటి వాళ్ళ కోసమైనా సరే దీన్ని మనం వినియోగించవచ్చు. ఇది ఏంటి ఈ మంత్రము అంటే కనుక
ఓం హ్రీం యారాలాబాలో హా, దానికి రకారం హ్రీం గ్రామ్ హుం పట్ స్వాహ. ఓం హ్రీం గ్రామ్ హుం పట్ స్వాహ. ఈ రకంగా 1008 సార్లు చదవాలి. ఈ 1008 సార్లు కాకపోతే ఏంటంటే మనం ఒకే ఒక్క తడవుగా పూర్తి చేయాలి. ఇది మొత్తం పూర్తి చేయడానికి మ్యాక్సిమం మనకి గంట 10 నిమిషాల మించి కూడా పట్టదు. ఇది ఏ రోజైనా సరే మొదటిసారి మనము మంగళవారం కానీ శనివారం గాను దీన్ని మనం జపించాల్సి ఉంటుంది. ఈ 1008 సార్లు అయిపోయాక ఎప్పుడైనా సరే మీరు ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైనప్పుడు ఎవరైతే ఈ రకమైన ఇబ్బంది పడుతున్నారో ఆంజనేయుడు యొక్క సింధూరం ఏదైతే ఉంటుందో ఆ సింధూరాన్ని మన చేతిలో పెట్టుకుని 23 సార్లు ఈ పైన తెలిపిన అంటే ఇందాక మనం చెప్పిన ఏదైతే ఒక మంత్రం ఉందో ఈ మంత్రాన్ని మరి 23 సార్లు పఠించి వరుసగా 3 రోజులు వారికి మనం బొట్టుగా కానీ ఈ హృదయం మీద కానీ పెట్టినట్టయితే తప్పకుండా మీకు ఆ మార్పు ఉపశమనం అనేది అయితే కనిపిస్తుంది. ఈ రకంగా ఎటువంటి చెడ్డ శక్తి అంటే ఒకసారి మన యొక్క కాళ్ళ ద్వారా కూడా వస్తూ ఉంటాయి కాబట్టి పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, బయటికి వెళ్ళి వచ్చాక నాయన కాళ్ళు కడుక్కో అని చెప్పి. సో మనతో తెలియకుండా ఏవైనా సరే ఒకసారి ఎవరైనా సరే దిష్టి తిగిలి ఏదైనా పారేస్తే వాటిని మనం తొక్కడం వల్ల కూడా కొంత ఇబ్బందులు ఎదురవుతాయని ఇలా రకరకాల నమ్మకాలు ఉంటాయి. సో ఈ నమ్మకాల్లో ఒక్కోసారి మనకి వాస్తవికత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ప్రవర్తన అనేది ఒక్కోసారి ఎక్కువ తక్కువ అనేది కూడా ఉంటుంది. సో ఈ రకమైన మానసిక పరిస్థితి, బలహీనమైన పరిస్థితి ఎవరికి ఉంటుంది అంటే అది వారి మళ్ళీ ఎప్పుడైనా సరే వారి వ్యక్తిగత జాతకాల మీద మరింత నిర్ధారించబడి ఉంటుంది. కనుక ఇక్కడ వరకు మనం ఏదైనా సరే ఇది అందరికీ ఉపయుక్తంగా ఉండేది. కనుక ఇలాంటిది ఏదైనా సరే మీ అనుభవంలో ఉన్నప్పుడు కొంతవరకు ఈ రకమైన ప్రయోగం చేసి చూడండి. తప్పకుండా ఎంతో కొంత ఉపశమనం లభిస్తుంది. ఇది మరి ఈరోజు మనకి ఈ కార్యక్రమంలో మనకు వచ్చిన ప్రశ్న, దానికి ఈ రకమైన సమాధానం.